శని సింగనాపూర్ ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడి ఆలయం ఇది. ఈ గ్రామం మధ్యలో ఆలయ వేదికని సోనై అంటారు. ఎంతో మంది భక్తులు, పర్యాటకులు ఈ శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించుకుంటారు. కొన్ని అంచనాల ప్రకారం ఇది 350 సంవత్సరాల కంటే పాతదిగా చెప్తారు. స్థానిక పురాణాల ప్రకారం శనిదేవుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని నమ్ముతారు. ఒకసారి సింగనాపూర్లో వరదలు వచ్చినప్పుడు శనిదేవుడి విగ్రహం వరదల్లో కొట్టుకుపోయి చెట్టులో కూరుకుపోయింది. ఒక గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా దాని నుంచి రక్తస్రావం అయ్యింది. అది చూసి భయపడిపోయిన కాపరి పారిపోయాడు. కానీ ఆ రాత్రి శనిదేవుడు అతనికి కలలో కనిపించి గ్రామాన్ని రక్షించుకోవడం కోసం తన స్వయంభువు రూపమైన తన విగ్రహాన్ని పూజించాలని చెప్పాడట. అప్పటి నుంచి ఇక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తూ వచ్చారు. సాధారణంగా ఎక్కడైనా ఆలయం అంటే చక్కగా ఉంటుంది. కానీ ఇక్కడ శనీశ్వరుడి ఆలయానికి మాత్రం గోడలు, పైకప్పు వంటివి ఏమీ ఉండవు. స్వయంభూగా వెలిసిన 5 అడుగుల ఎత్తైన నల్లరాయి ఉంటుంది. అదే శనిదేవునిగా పూజిస్తారు. ఇళ్లకు తలుపులు, తాళాలు లేని ఏకైక గ్రామంగా శని సింగనాపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దొంగతనాలు కూడా జరగవు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న యూకో బ్యాంక్ శాఖకు కూడా తాళాలు ఉండవు. శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని ప్రజలు నమ్ముతారు. దొంగలు దొంగతనాలు చేయడానికి కూడా భయపడతారు. ఎవరైనా ఈ గ్రామంలో దొంగతనం చేయాలని ప్రయత్నిస్తే వారికి దురదృష్టం వెంటాడుతుంది. శనిదేవుడు శిక్ష వేస్తాడని నమ్ముతారు. శనిదేవుడి విగ్రహానికి ఉత్తరం వైపున ఓ వేప చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలు విగ్రహం మీదకు వచ్చేంత వరకు పొడవు పెరుగుతాయి. కానీ అవి కాలిపోవడం లేదా విరిగి నేల మీద పడిపోవడమో జరుగుతుంది. వాటి వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లదు. అంత పొడవు పెరిగినా కూడా చెట్టు నీడ ఎప్పుడూ విగ్రహం మీద పడదు. చెట్టు ఉంటుంది కానీ నీడ మాత్రం ఉండదని అక్కడ ప్రజలు చెప్తారు. ఈ గుడిలో ఉండే చెట్టు చాలా ప్రత్యేకమైనది. సుమారు 30 సంవత్సరాల క్రితం గుడి పక్కన కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఈ వేప చెట్టుపై పిడుగు పడింది. అక్కడ ఎవరికి ఎటువంటి హాని జరగనప్పటికీ చెట్టు మూలం వరకు కాలిపోయింది. దాదాపు 12 గంటల పాటు చెట్టు మండుతూ పూర్తిగా కాలిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే ఆ మరుసటి రోజే చెట్టు పచ్చదనంతో నిండిపోయింది. శని అనుగ్రహం వల్ల అలా జరిగిందని అక్కడ ప్రజలు నమ్ముతారు.